అలాగే మనకు ప్రలోభ పెట్టే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క వ్యసనాలను మనకు తెలియకుండానే మనతో పాటుగా ట్రావెల్ చేస్తూ ఉన్నట్లుగా నటిస్తూ మనల్ని మభ్య పెట్టి, మనల్ని ట్రాప్ చేసి, వాళ్ళకున్నటువంటి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు మనకు నేర్పించేసి, మనతో ఉన్నటువంటి వాళ్ళకు అవసరమైనది తీసుకొని వాళ్ళు ఎదుగుతారు తప్ప మనలను అక్కడే ఉంచేస్తారు. ఆ బానిసత్వంలోనే ఉంచేస్తారు. చివరికి మన లైఫ్ అక్కడే కిల్ అయిపోతుంది. అందుకనే డాక్టర్ గంప నాగేశ్వరరావు గారు ఏమంటారంటే, మనకు జీవితం కోసం, మనకు లైఫ్ కోసం మనము పని చేయాలి. లేకపోతే వేరే వాళ్ళ జీవితం కోసం, వేరే వాళ్ళ లైఫ్ కోసం మనము పని చేసే అవసరం మనకు ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే, మనకు గోల్స్ కోసం, మనకు సక్సెస్ కోసం, మనకు అంబిషన్ కోసం మనం పని చేసే వాళ్ళగా ఉండాలి. లేకపోతే వేరే వాళ్ళ గోల్స్ కోసం, వేరే ఒక సక్సెస్ కోసం, వేరే వాళ్ళ అంబిషన్ కోసం మనం పని చేసే అవసరం ఉంటుంది అని అంటారండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మన భాషలో మనం చెప్పాలంటే, నిన్ను వాడుకో, లేకపోతే వేరే వాళ్ళు. అంతేనండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.